ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటనంటే, కర్కాటక రాశి వారికి జనవరి మాసం 2026 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. ఆరోగ్యం మాత్రం సామాన్యంగా ఉంటుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేనేలేదు. ఇకపోతే ఆర్థిక పరిస్థితి కనుక తీసుకున్నట్టయితే అది కూడా సామాన్యంగానే ఉంటుంది. విపరీతమైనటువంటి ఆశలు మాత్రం కట్టిపెట్టి మీకు వచ్చినటువంటి ధనంలో ఎలా ఖర్చు పెట్టాలో అనేటువంటి ఆ యొక్క పద్ధతి కనుక అనుసరిస్తే మీకు వచ్చినటువంటి నష్టము కష్టము ఏమాత్రము ఉండదు. ఇంట్లో దంపతుల మధ్యన మాత్రం సఖ్యత చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికుల మధ్యన కూడా ప్రేమ అభిమానం కూడా ఉంటాయి. ఇకపోతే వివాహం కానటువంటి వాడు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఆ గురి యొక్క ఆధీనంలో మీరు ఉంటారు కాబట్టి ధనము అనేటువంటి విషయంలో ఎంత కృషి చేసినా కానీ ఖచ్చితంగా లభించేటువంటి అవకాశాలు ఈక్వేషన్స్లో ఉంటాయి. ఇకపోతే దైవారాధన అనేటువంటి విషయం ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ మాసం అంతా కూడా దత్తాత్రేయ స్వామిని కానీ దక్షిణామూర్తిని కానీ పూజించినటువంటి పక్షంలో అద్భుతమైనటువంటి విషయాలను మీరు చూడగలుగుతారు. మీకు సహకరించేటువంటి వాళ్ళు మీ వెంబటనే ఉన్నారు. వ్యాపారస్తులు మాత్రం తప్పకుండా తగిన లాభాన్ని గడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే నూతన ఉద్యోగాలకు ప్రయత్నించేటువంటి వాళ్ళు ఇంటర్వ్యూస్లోకి ముందు ఖచ్చితంగా ఆ యొక్క గణపతిని పూజించండి, అంటే విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత వెళ్ళండి. తప్పకుండా మీకు ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. అధర్మ రీతిన కనుక మీరు ప్రవర్తించినట్టయితే అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిది. ఇకపోతే చలనచిత్ర రంగం అద్భుతంగా సాగుతుంది. ఏమాత్రం వాళ్ళు సందేహించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ చిత్రాలను విడుదల చేసుకోవచ్చు, ప్రజలు ఆదరిస్తారు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ రకంగా చూసినప్పటికీ కూడా శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మితంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అతిగా వాగుడు మాత్రం మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు, అవమానాలకి గురిచేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గాయాలు తగలకుండా మాత్రం చూసుకోవాల్సి వస్తుంది. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.